నమ్మకం నాణ్యతలో ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల విశ్వాసం చూరగొన్న వేగా జ్యువెలరీస్ కాకినాడ జిల్లాలో తమ నూతన షోరూమ్ ని ప్రారంభించింది. ఈ షోరూమ్ ను వేగా జ్యువెలరీస్ ప్రచారకర్త ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ సినీ తార సంయుక్త మీనన్ కలిసి ప్రారంభించారు. బంగారం అంటే ఖర్చు మాత్రమే కాదని అది భవిష్యత్ తరాలకు సంపద అని బాలకృష్ణ అన్నారు. కాకినాడ పట్టణంలో తమ షోరూమ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వేగా జ్యువెలరీస్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్ని ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు, అలాగే ఎక్కువ బరువు కాకుండా, అంటే ఏంటి బరువు అంటే మా ఆడ వేసుకునే వాళ్ళకి బరువు కాకుండా కొన్ని వాళ్ళకి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు చూస్తున్నాం మనం. చాలా ప్రతి అంగుళం కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు, ఆభరణాలే కాదు, అంటే మొదటి ఫ్లోర్ లో బంగారం, రెండో ఫ్లోర్ లో మరి వజ్రాలు, మూడో ఫ్లోర్ లో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో తలమానికి ఇంకా కాకినాడకి పట్టణానికి. సరే, అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ అక్కడ హైదరాబాద్లో, రెండో బ్రాంచ్ విజయవాడ, అండ్ మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం. అలాగే ఇక్కడ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ పెట్టినిల్లు. అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాజుగ్గా, ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం. అంతే కదా, మనకి ఎంత బంగారపు నిలువ ఉంటే అంతా అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ₹1 వాల్యూ కానీ, దాని విలువ కానీ దాన్ని బట్టి ఇచ్చేస్తారు. దాన్ని బట్టి అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, ద్రవ్యబలం. దాన్ని ఇప్పుడు వాళ్ళు సామాన్య ప్రజలు కొనుక్కునేస్తే, ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా, ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి, దానికి అసలు సంబంధం ఉండదు. స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి, వాళ్ళకి, మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం. వాళ్ళకి బంగారం అన్నది జనరల్ గా కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది.